రోడ్డు మీద వాహనం నడుపుతున్నారా? అయితే మీ ప్రాణాలే కాదు, ఎదుటివారి ప్రాణాలు కూడా మీ చేతుల్లోనే ఉన్నాయని మర్చిపోకండి. చేతిలో స్టీరింగ్ ఉంది కదా అని ఇతరుల జీవితాలతో ఆటాడాలనుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసినటువంటి పిచ్చి పని ఇప్పుడు ఒకరి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. హైదరాబాద్ నుండి కడప వరకు ఆ కారు ప్రయాణం ఒక మరణ శాసనంలా ఎలా మారింది? 4 చోట్ల యాక్సిడెంట్స్ చేస్తూ వెళ్ళినటువంటి ఆ కిల్లర్ డ్రైవర్ అసలు ఉద్దేశం ఏంటి? వైఎస్ఆర్ కడప జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఈ భయానక రోడ్డు బీభత్సం వెనుక ఉన్న అసలు కారణాలేంటి? మనస్తాపం మనుషులను ఎలా మారుస్తోందో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ నుండి కడపకు వెళ్తున్న ఆ కార్ డ్రైవ్ చేస్తున్నది చదువుకున్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. పేరు ప్రశాంత్. కానీ అతడి కళ్ళల్లో మాత్రం విచక్షణ లేదు. దువ్వూరు మండలం కానగోడూరు దగ్గర మొదలైన ఈ రక్తపాతం హైవేపై ఉన్న వాహనదారులను వణికించింది. ఓవర్ స్పీడింగ్తో మొదట ఒక కారును ఢీకొట్టి ఏమాత్రం ఆగకుండా మైదకూరు వైపు దూసుకెళ్లాడు. అక్కడ శ్రీనగరం వద్ద మరో కారును, ఆ పైన ఒక బైక్ను బలంగా ఢీకొట్టడంతో 2 వ్యక్తులు రోడ్డుపైన పడిపోయారు. జనసంచారం ఉన్న ప్రాంతంలో కూడా ఆ యాక్సిడెంట్ చూస్తుంటే అది కేవలం ప్రమాదంలా లేదు, ఏదో కసితో చేసిన దాడిలా అనిపించింది. హిట్ అండ్ రన్ కేసులలాగా తప్పించుకోవాలని చూసిన ఆ యువకుడు వెర్రివేగం కడప జిల్లా శివార్లో ఒక పెను విపత్తుగా దారితీసింది. అడ్డు వచ్చిన ప్రతి వాహనాన్ని టార్గెట్ చేస్తూ డెడ్ డ్రైవింగ్కు పాల్పడ్డాడు ఈ టెక్కీ. పోలీసులకు దొరికిపోతారనే భయంతో కడప వైపు వెళ్లాల్సిన ప్రశాంత్ తన రూట్ మార్చి హుబ్బాలి కృష్ణాపట్నం నేషనల్ హైవే వైపు పొద్దుటూరు వైపునకు కారు మళ్లించాడు. కానీ విధి ఆడిన వింత నాటకంలో మైదకూరుకు చెందినటువంటి భైరవకొండయ్య అనే వ్యక్తి ఆ కారుకు బలయ్యాడు. చాపాడు మండలం పల్లవోలు దగ్గర భైరవకొండయ్య ప్రయాణిస్తున్న బైక్ను ప్రశాంత్ కారు వేగంగా ఢీకొట్టింది. ఆ దాటికి భైరవకొండయ్య గాల్లోకి ఎగిరి కింద పడడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. భార్య కాపురానికి రావడం లేదనే పర్సనల్ ప్రాబ్లంతో మనస్తాపానికి గురైన ఒక వ్యక్తి సమాజం మీద తన కోపాన్ని ఇలా రోడ్డుపై చూపించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి ఖాళీగా ఉంటున్న ఈ యువకుడి బాధ్యతారాహిత్యం ఒక అమాయక కుటుంబాన్ని రోడ్డున పడేసింది. కేవలం కడప జిల్లాలోనే కాకుండా హైదరాబాద్ నుండి వచ్చే దారిలో ఇంకా ఎక్కడైనా ఇలాంటి ఘోరాలకు పాల్పడ్డాడా అనే కోణంలో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ముమ్మరంగా సాగుతోంది. ఘటనా స్థలానికి చేరుకున్న చాపాడు పోలీసులు సీన్ ఆఫ్ క్రైమ్ను పరిశీలించారు. సినిమా స్టైల్లో చేసింగ్ చేసి మరీ నిందితుడు ప్రశాంత్ను అదుపులోకి తీసుకున్నారు. అతడి కారును సీజ్ చేసిన పోలీసులు బాధితుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడి మానసిక స్థితిని గమనిస్తున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగింది అనే కోణంలో ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ఇక స్పాట్ ఇన్ఫ్రాస్ట్రక్షన్ పూర్తి చేసినటువంటి పోలీసులు నిందితుడిపై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హైవేపై ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏప్రిల్ 16న జరిగినటువంటి ఈ వరుస ప్రమాదాల వెనుక ఇంకేమైనా సీక్రెట్స్ ఉన్నాయా అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. చూసారుగా, క్షణికావేశం ఒకరి ప్రాణాన్ని తీయడమే కాకుండా ఇంకొకరిని జైలు పాలు చేస్తుంది. రోడ్డుపై వాహనం నడిపేటప్పుడు మన వ్యక్తిగత సమస్యలను ఇంటి దగ్గరే వదిలేయాలి. మీ యొక్క తప్పు నిర్ణయం వల్ల ఎంతోమంది అమాయకులు బలి కాకూడదు. అతివేగం ఎప్పుడు ప్రమాదకరమే, అది ఆవేశంతో తోడైతే కనుక మరి ప్రాణాంతకం. వాహనదారులు ఎల్లప్పుడూ కూడా అప్రమత్తంగా ఉండండి. సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోండి.